ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గత 50 రోజులుగా అంతా దురంధర్ నామస్మరణే వినిపిస్తుంది. భారీ కాస్టింగ్, అంతకు మించిన యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది. దాదాపుగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కేవలం ప్రొడక్షన్ కాస్ట్ 120 కోట్లు కాగా హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ కోసం విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కి 45 కోట్లు ఖర్చు చేశారు. గ్రాండ్ సెట్స్, లొకేషన్ల కోసం మరో 35 కోట్లు వెచ్చించి ప్రేక్షకులకు ఒక మంచి విజువల్ ఫీస్ట్ ను అందించారు దర్శక నిర్మాతలు. సపోర్టింగ్ కాస్ట్ అండ్ క్రూ కోసం మరో 40 కోట్లు కేటాయించి సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ రణవీర్ సింగ్ ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏకంగా 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. గత సినిమాల ఫ్లాప్ ప్రభావం ఈ రెమ్యునరేషన్ పై పడింది. లేదంటే కనీసం 80 కోట్ల వరకు ఆయన పారితోషికం తీసుకుని ఉండేవాడు. ఇక దురంధర్ లో తనదైన స్టైల్, విలనిజం పండించిన సంజయ్ దత్ 8 కోట్లు, వర్సటైల్ యాక్టర్ మాధవన్ 9 కోట్లు తీసుకున్నారు. ఇక అక్షయ్ ఖన్నా 3 కోట్లు, అర్జున్ రాంపాల్ 1 కోటి రూపాయలు తీసుకున్నారు. ఈ సీనియర్ స్టార్స్ ఉండడం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. కేవలం స్టార్స్ మీదే కాకుండా కంటెంట్ మీద కూడా ఫోకస్ పెట్టడంతో ఈ భారీ రెమ్యునరేషన్లు వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ అనుసరించిన మార్కెటింగ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మొత్తం మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం 75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇందులో డిజిటల్ మార్కెటింగ్ కోసం 25 కోట్లు, ట్రెడిషనల్ మీడియా కోసం 30 కోట్లు వెచ్చించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక ప్రీమియర్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం మరో 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ అగ్రెసివ్ ప్రమోషన్లే సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ రావడానికి, ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచడానికి ప్రధాన కారణమయ్యాయి. బిజినెస్ లెక్కల విషయానికి వస్తే దురంధర్ రిలీజ్ ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు కాసుల వర్షం కురిచింది. కేవలం ఓటీటీ డీల్ ద్వారానే 150 కోట్ల భారీ మొత్తాన్ని సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ రూపంలో 45 కోట్లు, మ్యాజికల్ రైట్స్ ద్వారా 18 కోట్లు వసూలు చేసింది. అంటే సినిమా థియేటర్లలోకి రాకముందే దాదాపు బడ్జెట్ లో సింహభాగం రికవరీ అయ్యింది. ఇది సినిమాపై ఉన్న క్రేజ్ కు అద్దం పడుతుంది. ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సునామీ సృష్టించింది. రెండో రోజు నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన మొత్తం రెవెన్యూ 1243 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు 1400 కోట్లను దాటేసి సరికొత్త రికార్డును తిరగరాసింది. పెట్టిన పెట్టుబడికి అనేక రెట్ల లాభాలు పండిస్తూ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జాబితాలో దురంధర్ సగర్వంగా చేరింది. దురంధర్ 2 ఏకంగా 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.